హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పాపకు ఒక డ్రెస్ని స్టిచ్ చేశానండి. అంటే నా డ్రెస్ స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఈ విధంగా మా పాపకి ఒక డ్రెస్ని అనేది స్టిచ్ చేశాను. లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కటింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తాను, 2 పార్ట్స్ అనేది. నేను ఈ డ్రెస్ని 1.5 మీటర్స్తోనే కంప్లీట్ చేశాను. హ్యాండ్స్కి అలాగే కింద లేయర్ అనేది ఫ్రిల్స్ వస్తుంది. అంటే నేను డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను కాబట్టి కొంచెం తక్కువ క్లాత్ తోటి డ్రెస్ అనేది కంప్లీట్ చేశాను. డ్రెస్ కొంచెం లూజ్గా ఉంది. సైడ్ ఒక స్టిచ్ వేసామంటే కరెక్ట్గా సరిపోతుంది. నేను 4 to 5 ఇయర్స్ బేబీకి మెజర్మెంట్ అనేది తీసుకున్నాను వీడియో చూపించడం కోసం. 5 to 4 ఇయర్స్ బేబీ కాబట్టి అందుకని కొంచెం లూజ్ వచ్చింది. 3 to 4 ఇయర్స్ బేబీ మెజర్మెంట్ అయితే మనకి కరెక్ట్గా సరిపోయేది. అందువల్ల డ్రెస్ కొంచెం లూజ్గా అనిపించింది. ఇక్కడ ఫస్ట్ నేను బాడీ పార్ట్ అనేది కట్ చేయడం కోసం ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేశాను. ఒక ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాము. దానికోసం లైనింగ్ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ నేను చూసుకుంటున్నాను, ఒకసారి సరిపోతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. మనకి బాడీ పార్ట్ విడ్త్ వచ్చేసి ఖర్చులతో కలిపి 9 ఇంచెస్, మెయిన్ మార్కింగ్ ఏమో 7 ఇంచెస్, అలాగే ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. 9 ఇంచెస్ కరెక్ట్గా వచ్చిందో లేదో అనేది ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని అడ్జస్ట్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు 9 ఇంచ్ కరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ కింద క్లాత్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్కేల్ని యూజ్ చేసి ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా సపరేట్ పీసులు అనేది కట్ చేసుకుంటున్నాను. రెండు కట్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ దగ్గర హుక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది సపరేట్గా జాయిన్ చేసుకునే పని లేకుండా మనకి ఈజీగా వర్క్ అనేది అవుతుంది. ఈ లాంగ్ ఫ్రాక్ మెజర్మెంట్స్ మనకి 4 to 5 ఇయర్స్ బేబీస్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి. నేను ఆల్రెడీ 3 to 4 ఇయర్స్ బేబీకి లాంగ్ డ్రెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకి బాడీ పార్ట్ విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ ఖర్చులతో కలిపి, మెయిన్ మార్కింగ్ 7 ఇంచెస్, అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం టోటల్గా 9 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా. ఇప్పుడు లెంత్ వచ్చేసి మనం 10 ఇంచెస్, మెయిన్ మార్కింగ్ ఏమో 10 ఇంచెస్, అలాగే ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. కింది సైడ్ పై సైడ్ రెండు కలిపి కూడా హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనము ఫుల్ షోల్డర్ 4 ఇంచెస్ తీసుకోవాలి. అందులో నుంచి నెక్ కోసం 1.5 ఇంచ్, 2.5 ఇంచెస్ షోల్డర్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కింద విడ్త్ 9 ఇంచెస్, అలాగే ఫుల్ షోల్డర్ 4 ఇంచెస్, దాంట్లో నుంచి నెక్ విడ్త్ కోసం 1.5 ఇంచెస్, అలాగే షోల్డర్ విడ్త్ కోసం 2.5 ఇంచెస్. ఇక్కడ నెంబర్స్ కూడా మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనము 4 to 5 ఇయర్స్ బేబీస్ కదా, అందుకని 4.5 ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫుల్ షోల్డర్ తీసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదండి. మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫుల్ షోల్డర్. ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా యాడ్ చేసుకొని మనము ఫుల్ షోల్డర్ కోసం 4.5 ఇంచ్ దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం కూడా అంతే అండి. మనం ఫుల్ షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో ఆర్మ్ డౌన్ కోసం కూడా అంతే మార్కింగ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ 4 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఆర్మ్ డౌన్ కోసం కూడా ఇక్కడ 4 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎల్ షేప్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా కార్నర్లో 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. అందుకోసం అయితే 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 7 ఇంచెస్, ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు ఖర్చుల కోసం, 1 ఇంచ్ అయినా 1.5 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అండి. మన ఇష్టం, ఎంత మార్జిన్ కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇక్కడ మనకి హిప్ లూజ్ దగ్గర కూడా అంతే అండి. అంటే బేబీకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ నేను చెస్ట్ లూజు వేస్ట్ లూజు రెండు కూడా ఒకే లెంత్లో వస్తాయి. సో దానికి మనకి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు పెద్దవాళ్ళలాగా.
మనకి టోటల్గా పైన చెస్ట్ లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 9 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి 9 ఇంచెస్ వచ్చింది కదా, దాంట్లో నుంచి మనం 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకోవాలి. మనకి నార్మల్గా అయితే 8 ఇంచెసే వస్తుంది. డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటాము. టోటల్గా 9 ఇంచెస్ అనేది వస్తుందండి. పైన చెస్ట్ లూజ్ 7 ఇంచెస్ వచ్చింది కదా, కింద హిప్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. మనము డాట్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము. 2 ఇంచెస్ ఖర్చుల కోసం. టోటల్గా 9 ఇంచెస్, పైన 9 ఇంచెస్, కింద 9 ఇంచెస్, కింద 1 ఇంచ్ అనేది డాట్స్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది మెయిన్ మార్కింగ్కి వేసుకొని తర్వాత ఖర్చుల కోసం కూడా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ అయినా లేదంటే 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయినా వేసుకోవచ్చు. డీప్ కొంచెం ఎక్కువ కావాలంటే 4 ఇంచెస్, డీప్ కొంచెం తక్కువ కావాలంటే 3.5 ఇంచెస్. విడ్త్ సేమ్ అండి, మనం పైన ఎంతైతే 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 1.5 విడ్త్ అనేది తీసుకోవాలి. ఇలా మనం నెక్ డీప్ అలాగే విడ్త్ రెండు కూడా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ షేప్లో మార్కింగ్ అనేది వచ్చింది కదా, దీంట్లో మనము ఏ నెక్లు కావాలంటే ఆ నెక్లు డ్రా చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను రౌండ్ నెక్నే మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రౌండ్ నెక్లు అనేది కట్ చేస్తున్నానండి. దానికోసం ఇలా కర్వ్ స్కేల్ అనేది ఉంటుంది కదా, మనం ఆర్మ్ రౌండ్ నెక్ రౌండ్లు అనేది చేసుకోవడానికి ఈ కర్వ్ స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి మనము నెక్ మార్కింగ్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి బ్యాక్ పార్ట్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలండి, అందుకని రెండు ఒకేసారి కట్ చేసుకోవడం లేదు. నార్మల్గా అయితే మనము పెద్దవాళ్ళకి కట్ చేసుకునేటప్పుడు రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకుంటాము. చిన్నపిల్లలకి అయితే హుక్స్ పట్టి కాజా పట్టి అనేది బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి కదా, అందుకని దేనికది సపరేట్గా కటింగ్ అనేది చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి మిడిల్లో అంటే సైడ్ జాయింట్ల దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే మనకి అంటే సైడ్ జాయింట్ల దగ్గర కొంచెం వేలబడ్డట్లు లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో అందుకోసం అయితే ఈ విధంగా 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి పైకి. మనం లాంగ్ ఫ్రాక్స్కి అంటే బాడీ పార్ట్కి ఇంకా బ్లౌజెస్కి ఈ విధంగా 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ అనేది వేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలండి. ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ మనకి ఆపోజిట్ ఉండేలాగా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలండి. నేను స్టార్టింగ్ చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి అర్థమవుతుందని ఈ విధంగా చెప్తున్నాను. సో ఈ విధంగా మనము క్లాత్ని అంటే మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసి చూస్తున్నాను సరిపోతుందా లేదా అని. ఇక్కడ నాకు సరిపోలేదు, మళ్ళీ ఇంకొక క్లాత్ని అనేది తీసుకుంటున్నాను. అంటే నేను నా డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది, దాన్ని ఇలా బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ రెండిట్లో నుంచి కొంచెం కొంచెం క్లాత్ అనేది మిగిలింది. అది టోటల్గా 1.5-2 మీటర్స్ అలా ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి నేను ఈ లాంగ్ డ్రెస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మనం కట్ పీసెస్తో కూడా అంటే ఒక 3 పీసెస్ని యూజ్ చేసామంటే ఇద్దరికి డాటర్ ఇంకా మదర్కి ఇద్దరు కాంబో డ్రెస్సెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నేను బేసిక్స్ నుంచి ఇప్పుడున్న ట్రెండ్ వరకు అన్ని డ్రెస్సెస్ అనేది స్టిచ్ చేసి కట్ చేస్తాను. ప్రతిదీ కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ అయితే బిగినర్స్కి ఎలా మనం మిషన్లో దారం ఎలా ఎక్కించుకోవాలి దానికి అంటే బేసిక్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక బ్లౌజు ఇంకా ఒక డ్రెస్ ఇంకా ప్యాంటు మిగతావి మనకి బేసిక్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ ఒక్కొక్కటి చూపించిన తర్వాత నేను మోడల్స్ అనేది నేను డిజైన్ చేసుకునే డ్రెస్సులన్నిటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ మనము క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంటే మనము ముందు 9 ఇంచెస్ ఖర్చుల కోసము ఇంకా మెయిన్ మార్కింగ్ రెండింటిని కలుపుకొని 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్ అనేది టోటల్గా క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత దాని మీద ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అనేది బేస్ చేసుకొని ఈ విధంగా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని మీదే మనం కటింగ్ అనేది చేసుకున్నామంటే
చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా రెడీ అవుతుంది. మళ్ళీ మనం ఎలాంటి మెజర్మెంట్స్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని బేస్ చేసుకొని ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఉక్సులు పట్టి కాజల్ పట్టికి మనం క్లాత్ అనేది జాయిన్ చేసుకోకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా లైనింగ్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత వీటిని బేస్ చేసుకొని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసే ఉంది కదా, దాన్ని ఇలా మిడిల్లోకి కట్ అనేది చేసుకున్నామంటే మనకి 2 పీసెస్ వస్తుంది. ఒకటేమో హుక్స్ పట్టి, ఇంకొకటేమో కాజా పట్టీల కోసం. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇలా లైన్స్ అనేవి వచ్చాయి కదా, కొన్నేమో పెద్ద లైన్స్ వచ్చాయి, కొన్నేమో చిన్న లైన్స్ వచ్చాయి. ఈ చిన్న లైన్స్ వచ్చిన వాటిని నేను ఫ్రంట్ బ్యాక్ రెండింటికి కూడా వచ్చే విధంగా చూసుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకున్నాను. మనకి వచ్చిన డిజైన్ బట్టి మనకు క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకున్నామంటే లుక్ అనేది బాగుంటుంది. మనము ఎలాంటి క్లాత్ని తీసుకున్నా కానీ క్రియేటివిటీ ఉందంటే మంచిగా డిజైన్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. క్లాత్ 50 రూపాయలదా, 100 రూపాయలదా, లేదంటే 200, 500 అనేది మ్యాటర్ కాదు. మనకి క్రియేటివిటీ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి డ్రెస్ అవుట్పుట్ అనేది మంచిగా టర్న్ అవుట్ అవుతుంది. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండిటికి మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని అనేది నేను 5 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇది కట్ చేసేటప్పుడు జస్ట్ 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని జస్ట్ కొంచెం అలా ఒక 1 ఇంచ్ కట్ అనేది చేసిన తర్వాత ఇలా గట్టిగా లాగామంటే మనకి ఈ విధంగా దేనికది సపరేట్ అవుతుంది. ఇలా మనకి ఎన్ని పీసెస్ మిగిలిన క్లాత్ ఉంది కదా, దాంట్లో ఎన్ని పీసెస్ అయితే వస్తే అన్నిటిని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. నాకు టోటల్గా 6, 5 పీసెస్ అనేది వచ్చాయండి. ఈ విధంగా 3 అంటే ఒక పార్ట్కి అనేది కట్ పీసెస్ని యూజ్ చేశానని చెప్పాను కదా, ఒక పార్ట్కి వచ్చేసి 3 పీసెస్ వచ్చాయి. టోటల్గా 6 పీసెస్ అనేది ఈ విధంగా 5 ఇంచెస్ తోటి వచ్చాయండి. వీటన్నిటిని జాయింట్ అనేది చేసుకొని నేను కింద బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేయడం కోసం ఇలా పీసెస్ని అనేది రెడీ చేసుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ చూసారు కదా, బాటమ్ పార్ట్కి కింద ఒక లేయర్ ఫ్రిల్స్ అనేది వచ్చాయి కదా, దానికోసం అయితే ఈ క్లాత్ని అనేది 5 ఇంచెస్ లెంత్ తోటి ఇలా కటింగ్ అనేది చేశాను. నేను ఇక్కడ 3 పీసెస్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పీస్ వస్తుందేమో అని చూశాను, కానీ ఇంకొక పీస్ అయితే రాలేదు. 3 పీసెసే వచ్చాయి. ఈ విధంగా నెక్స్ట్ ఇంకొక దాంట్లో మిగిలిన దాటిని కూడా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ అనేది కట్ చేస్తున్నానండి. బాడీ పార్ట్ కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. ఈ డ్రెస్కి హ్యాండ్స్ ఏమీ రావండి, స్లీవ్లెస్. దానికి నేను ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేశాను. మనము హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలనుకుంటే బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే ఏమి కటింగ్ చేయట్లేదు. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి లాంగ్ డ్రెస్ ఫుల్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. ఆ 30 ఇంచెస్లో నుంచి మనం బాడీ పార్ట్ కోసం 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 10 ఇంచెస్ మైనస్ చేయాలి. అలాగే మనము లేయర్ కోసం 5 ఇంచెస్ తీసుకున్నాము. ఖర్చులు 1 ఇంచ్ అనేది వెళ్ళిపోతాయి. మిగిలింది 4 ఇంచెస్. ఆ 4 ఇంచెస్ అలాగే కింద మనము లైనింగ్ని అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో కింద కూడా అంతే కట్ చేసుకోం కదా, 2 ఇంచెస్ కట్ చేసుకుంటాం కదా, సో 2 ఇంచెస్ మైనస్ చేయాలి. టోటల్గా మనము ఈ ఒక 10, ఇది ఒక 6 అంటే 30లో నుంచి 6 ఇంచెస్ మైనస్ చేస్తే 14 ఇంచెస్ వస్తుంది. దీన్ని మనం బాటమ్ పార్ట్ లైనింగ్ అనేది ఈ మార్కింగ్ తోటి 14 ఇంచెస్ తోటి లెంత్ అనేది కట్ చేసుకోవాలి. మనకి బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ లైనింగ్ది, మెయిన్ ఫ్యాబ్రిక్ది 16 ఇంచెస్ కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. లెంత్ 14 ఇంచెస్ తీసుకున్నాం కదా, విడ్త్ మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటామో 1 మీటర్ లేదంటే 1.5 మీటర్ ఎంతైతే తీసుకుంటామో అంత విడ్త్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లెంత్ మాత్రం 14 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 14 ఇంచెస్ అయినా లేదు అనుకుంటే మనం ఫ్రిల్స్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 16 ఇంచెస్ తీసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని రెండింటిని కలుపుకొని స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ మనకి 2 పీసెస్ వస్తాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇంకొక పీస్ని కూడా కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి కరెక్ట్గా సరిపోతుంది బాటమ్ పార్ట్కి. ఇలా నేను దీన్ని కూడా కటింగ్ అనేది చేసి సపరేట్గా పక్కన పెట్టేశాను. మనకి లైనింగ్ కట్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ 16 ఇంచెస్ని మనము ఇక్కడ నుంచి కింద సైడ్ నుంచి కింద మనకి మిషన్ అంచులు ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి 16 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ మనము కింది సైడ్ అంటే 16 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకొని ఒక చిన్న కట్ అనేది ఇచ్చి ఈ విధంగా లాగామంటే మనకి సిల్క్ క్లాత్ అనేది ఈజీగా సపరేట్ అవుతుందండి. మనకి పట్టు టైప్లో ఏవైనా వస్తే వాటిని నీట్గా కట్ చేసుకోవాలి, కానీ ఇలాంటి సిల్క్ అయితే మనం అలా గట్టిగా లాగామంటే నీట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలా లెంత్ 16 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లోకి కట్ అనేది ఇచ్చుకున్నామంటే మనకి 2 పీసెస్ అనేది సపరేట్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా మనము క్లాత్ని అనేది ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా మిడిల్లోకి కట్ అవుతుందండి. దీన్ని మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్లో నుంచి ఫ్యాబ్రిక్ అనేది మిగిలింది కదా, దీన్ని నేను హ్యాండ్స్కి ఫ్రిల్స్ స్టిచ్ చేయడం కోసం అంటే స్లీవ్లెస్ స్టిచ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, దాని దగ్గర ఈ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో అందుకోసం అయితే క్లాత్ని ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, విడ్త్ మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ మీద డిపెండ్ అవుతుంది. 1 మీటర్ తీసుకుంటే 1 మీటర్ విడ్త్ తీసుకోవాలి, లేదంటే 1.5 మీటర్ తీసుకుంటే 1.5 మీటర్ విడ్త్ అనేది తీసుకుంటే సరిపోతుంది. మనకి క్లాత్ ఎక్కువగానే తీసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేది ఎక్కువ వచ్చి లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్తో నాకు 4 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ వచ్చింది. దాన్ని నేను ఇలా 2 లేయర్స్ లాగా కటింగ్ అనేది చేసుకున్నాను. 2 పీసెస్ అనేది కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనము జాయిన్ చేసేసుకొని చుట్టూ జిగ్జాగ్ అనేది చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తే మంచి బౌన్సీ లుక్ అనేది వస్తుంది. నార్మల్గా అలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకి లుక్ అనేది అంతగా తెలియదు, కానీ జిగ్జాగ్ చేసామంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఈ క్లాత్ మొత్తం అటు సైడు ఇటు సైడు జిగ్జాగ్ చేయాలంటే కొంచెం టైం పడుతుందండి. టైం పట్టినా మనము స్టిచ్ అనేది చేసుకున్నామంటే మంచి లుక్ అనేది వస్తుంది. సో నాకు ఇది మొత్తము ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవడానికి బాటమ్ పార్ట్కి ఇంకా హ్యాండ్స్ దగ్గర క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మొత్తము జిగ్జాగ్ చేసుకోవడానికి నాకు హాఫ్ అన్ అవర్ అంతకన్నా ఇంకా ఎక్కువే టైం అయితే పట్టింది. ఇలా కట్ చేసుకున్న పీసులు అనేది మనకి క్లాత్ కొంచెం పీచుల్లాగా ఉన్నాయి కదా, వాటిని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని మనము 2 పీసెస్ని ఈ విధంగా ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే మనకి బాడీ పార్ట్ కంప్లీట్ అయింది, అలాగే బాటమ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఫ్రిల్స్ కోసం అంటే కింది సైడ్ బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ కోసం క్లాత్, ఇంకా స్లీవ్స్ దగ్గర ఫ్రిల్స్ కోసం క్లాత్ అయితే కటింగ్ అనేది చేసుకున్నాము. మనకి అన్ని పార్ట్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నేను వీటన్నిటిని ఎలా స్టిచ్ చేసుకోవాలి అని జాయిన్ చేసుకొని ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే తీస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.